నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్ అయితే తెలియజేస్తానండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి అప్డేట్ గురించి కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి వివరాలు అనేటివి కూడా వివరిస్తానండి. మరియు ఎవరైతే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తూ ఉంటారో అటువంటి భక్తులకి సంబంధించి కొన్ని అప్డేట్స్ కూడా ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే, యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేశారంటే అంతమంది శ్రీవారి భక్తులకైతే మన వీడియో అనేది వెళ్తుందండి. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే 2 నుంచి 3 గంటల సమయం దర్శనం కోసం పడుతుందండి. మరియు ఎస్ఎస్టీ టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. మరియు టోకెన్ లేని సర్వదర్శనానికి అనగా ఉచిత దర్శనానికి ఎవరైతే వెళ్తున్నారో అటువంటి శ్రీవారి భక్తులకి దాదాపు 16 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో కొనసాగుతున్నటువంటి భక్తుల రద్దీ అనగా ప్రస్తుతం ఎవరైతే క్యూ లైన్లోకి వెళ్తున్నారో అటువంటి వారికి వచ్చి 14 నుంచి 16 గంటల సమయం అయితే దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉందండి. ఆల్రెడీ ఎవరైతే క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నారో వారికైతే మాత్రం 12 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. భక్తుల యొక్క రద్దీని బట్టి ఈ దర్శన సమయాలు అనేటివి మారుతూ ఉంటాయండి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇకపోతే ఈ టికెట్ లేని ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు దాదాపు 31 కంపార్ట్మెంట్లో వేచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారండి. సో గమనించండి, 31 కంపార్ట్మెంట్లో భక్తులైతే వేచి ఉన్నారండి దర్శనం కోసం. ఇది కేవలం ఏ టికెట్ లేకుండా అంటే స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ కానివ్వండి, ఎస్ఎస్టీ దివ్య దర్శన టోకెన్స్ ఇలాంటివి ఏది టికెట్ లేకుండా డైరెక్ట్ తిరుమలకి వెళ్ళిపోతున్నారండి టికెట్ లేని భక్తులు. అటువంటి భక్తులైతే 31 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నట్టయితే టీటీడీ అప్డేట్ ఇవ్వటం అనేది జరిగింది. సో ఈ అప్డేట్ వచ్చేసి మనకి జూన్ నెల సోమవారం 10వ తారీఖున వచ్చినటువంటి అప్డేట్ అనమాట. సో అయితే నిన్నటి రోజున అనగా జూన్ నెల ఆదివారం 9వ తారీఖున తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క సంఖ్య 81,744 మంది కాగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 36,833 మంది. ఇక స్వామివారి హుండీ ఆదాయం 3.34 కోట్లు. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే సో ఈరోజు ఆఫ్లైన్ టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. సాధారణంగా ఇంతకుముందు మన వీడియోల్లో చూసామంటే ఈ ఆఫ్లైన్ టికెట్స్ అనేటివి ఉదయం 3 గంటలకి ప్రతిరోజు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు భక్తుల యొక్క రద్దీ వలన ఏంటంటే 2 గంటల నుంచి దానికి ముందు నుంచే కూడా టికెట్స్ అనేది ఇచ్చేస్తున్నారండి. సో 2 గంటల మునిపే భక్తులైతే క్యూ లైన్లో వేచి టికెట్స్ అనేది తీసేసుకుంటున్నారు. 1-2 గంటల లోపలే టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయండి. ఆ రోజుకి సంబంధించిన టికెట్లు అయిపోతున్నాయి, మరియు పక్కటి రోజున దర్శనం అయ్యేటువంటి టికెట్స్ కూడా అయిపోతున్నాయి. సో ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇకపోతే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే కొన్ని విషయాలు అయితే కొన్ని రూల్స్ అయితే ఈ వీడియో రూపంలో తెలియచేద్దామని అనుకుంటున్నానండి. సో అవేమనగా ఎవరైతే ఆన్లైన్లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేది బుక్ చేసుకుంటూ ఉంటారో అటువంటి వారికి ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ దివ్య దర్శన టోకెన్స్తో కంపేర్ చేసామంటే కొంచెం త్వరగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఈ రోజు కనుక మనం చూసామంటే ఈ 300 రూపాయలు దర్శన టికెట్స్ ద్వారా దర్శనానికి వెళ్ళే భక్తులకి 2 నుంచి 3 గంటల లోపలే దర్శనం అయితే అయిపోతుంది. అదే టికెట్స్ లేని వాళ్ళకైతే 16 గంటలు పడుతుంది. ఈ ఆఫ్లైన్ టికెట్స్ కలిగిన వారికైతే 3 నుంచి 5 గంటలు పడుతుంది. అంటే కంపేర్ చేస్తే చాలా తక్కువ సమయం అనే చెప్పచ్చు కదండి. సో ఇది ఆల్మోస్ట్ అందరు భక్తులకైతే తెలిసిన విషయమే. కాకపోతే ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనాన్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలా, ఆఫ్లైన్లో దొరకవా అని చెప్పేసి కూడా కొంతమంది భక్తులు అయితే అడగటం జరిగిందండి. సో దాని గురించి ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరిగింది. మనకి ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనాలు మనకి తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఆఫ్లైన్లో మనం బుక్ చేసుకోవడానికైతే అందుబాటులో ఉండదండి. ఎస్ఎస్టీ దివ్య దర్శన టోకెన్స్ అయితే మనకి ఆఫ్లైన్లో దొరుకుతాయి, కానీ ఇవి మనం కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోగలము. ప్రతి నెల ఈ
రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ అయితే టీటీడీ వాళ్ళు వెబ్సైట్ ద్వారా మనకి ఆన్‌లైన్‌లో విడుదల చేయటం అనేది జరుగుతుందండి. సో, వితిన్ సెకండ్స్‌లోనే టికెట్స్ అన్నీ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతూనే ఉంటాయన్నమాట. చాలా ఫాస్ట్‌గా అయిపోతూ ఉంటాయి. కాకపోతే మనకి ఏ నెలకి సంబంధించి ఆ నెల దర్శన టికెట్స్ అయితే మనకి విడుదల చేయరండి. ఈ రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ తీసుకోవాలంటే గనక 3 నెలల ముందుగానే మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. ఏ నెలకి సంబంధించి దర్శనం అయ్యేటువంటి టికెట్స్ అయితే ఆ నెల అయితే విడుదల చేయరండి. ఈ టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలంటే మనం 3 నెలల ముందుగానే మనకి రిలీజ్ చేస్తారు. ప్రతి నెల 25వ తారీఖున లేదా 24వ తారీఖున మనకైతే ఆన్‌లైన్‌లో ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనాన్ని బుక్ చేసుకోవడానికైతే లింక్ అనేది ఓపెన్ చేస్తారండి. అకామిడేషన్ కూడా మనకు ఓపెన్ చేసుకోవడానికి విడుదల చేస్తారు. అప్పుడు మనము ఈ టికెట్స్ అనేది బుక్ చేసుకోగలమండి. టీటీడీ దేవస్థానం సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉందండి. ఆ వెబ్సైట్‌కి లాగిన్ అయ్యారంటే కనుక మీకు అక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. స్వామివారి నామాలు ఉంటుంది. దాని కింద స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన వెంటనే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యారంటే గనక మీరక్కడ మీ టికెట్‌ని బుక్ చేసుకోగలరు. ఒక టికెట్ పైన మినిమమ్ 6 మంది వరకైతే స్వామివారి దర్శనానికైతే వెళ్ళొచ్చండి. అంటే ఒక ఐడీ పైన ఇప్పుడు ఎవరైతే లాగిన్ అవుతున్నారో వారి యొక్క ఐడీ పైన మినిమమ్ 6 మంది వరకు అంటే మాక్సిమం ఒక ఫ్యామిలీ మొత్తం కూడా స్వామివారి దర్శనానికైతే వెళ్ళొచ్చండి. ఇందులో మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ కార్డు సో ఇవన్నీ కూడా ఇచ్చి మీరు బుక్ చేసుకోవచ్చనమాట. ఇది ఆన్‌లైన్‌లో ఫెసిలిటీ. వన్స్ ఈ టికెట్స్ అనేటివి కూడా కంప్లీట్ అయిపోయాయంటే వేరే ఆప్షన్ ఉందా ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనానికి అంటే కనుక ఖచ్చితంగా ఉందండి. అవి ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందామండి. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని చెప్పేసి మనకి టీటీడీ వాళ్ళు ఈ హోమం అయితే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది అలిపిరి దగ్గరలో ఉంటుందండి. ఎవరైతే ఈ హోమంలో పాల్గొంటారో అటువంటి వారికి కూడా రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందండి. కాకపోతే ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంకి కపుల్ అంటే భార్యాభర్తలు అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. ఎవరైతే ఒకరే వెళ్ళడానికైతే పాసిబుల్ ఉండదండి. మినిమం ఇద్దరైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ హోమానికి సంబంధించి ఒక పర్సన్‌కి రూ. 500 అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుందండి. సో ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరు కలిపి రూ. 1000 అనేది చెల్లించాల్సి ఉంటుంది. ప్లస్ మనకి ఈ హోమంలో పాల్గొనడమే కాకుండా తిరుమలలో స్వామివారిని కూడా దర్శనం చేసుకోవాలంటే గనక అడిషనల్‌గా మీరు రూ. 300 అని చెప్పి టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇద్దరికి కలిపి రూ. 600 అమౌంట్ పెట్టి మీరు టికెట్ అనేది అప్పటికప్పటికే తీసుకొని మీరు స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇది ఎవరికి చెప్తున్నాను నేనంటే కనుక ఆన్‌లైన్‌లో ఎవరైతే రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది బుక్ చేసుకోలేకపోయారో సో మీరు వెళ్ళాలనుకున్న టైంకి టికెట్స్ అనేది దొరకలేదో అటువంటి వారికైతే ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్తాను. కాకపోతే డైరెక్ట్‌గా మనకు ఆఫ్‌లైన్‌లో రూ. 300 దర్శనమే కావాలి, హోమంలో మేము పాల్గొనాలి అని అనుకోవడం లేదు అనుకుంటే మాత్రం అలా అనుమతించరండి. ఎవరైతే హోమంలో పాల్గొంటారో అది కూడా కపుల్ మాత్రమే అండి. ఇద్దరు ఉండాలి మినిమం. సో అటువంటి వారికే మీరు వెళ్ళాలి దర్శనానికంటే గనక ఆ ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా రీసెంట్‌గానే పెట్టడం అనేది జరిగిందండి. ఇంతకుముందు అయితే అలా దర్శనం అయితే లేదు. సో హోమం వరకు మాత్రమే పాల్గొనే ఫెసిలిటీ అయితే ఉండింది. ఇప్పుడు హోమం ప్లస్ దర్శనానికి వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళేటట్టు ఆప్షన్ అయితే పెట్టారు. ఇది సెకండ్. తర్వాత ఏంటంటే మీరు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కూడా మీరు రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చండి. సో ఏపీఎస్ఆర్టీసీ కాదు, అయితే తమిళనాడు నుంచి తిరుపతికి వస్తూ ఉంటారో అటువంటి వారికి కూడా ఈ రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ అయితే పొందవచ్చండి. మీరైతే ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్‌కి లాగిన్ అయ్యారంటే అక్కడ మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారో ఫ్రమ్ దగ్గర వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు లేదా బెంగుళూరు నుంచి వస్తున్నారు. బెంగుళూరు ఏదో ఒక మీరు ఎక్కడి నుంచి వస్తున్నా ఆ ఊరు అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత తిరుపతి అని మెన్షన్ చేసుకోండి. తిరుపతి మెన్షన్ చేసుకున్న తర్వాత ఏ రోజు మీరు తిరుపతికి చేరుకుంటున్నారో అక్కడ మీరు అంటే మీ యొక్క జర్నీ టికెట్ అనేది బుక్ చేసుకున్న తరువాత మీకు కింద ఆప్షన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి. రూ. 300 స్పెషల్ దర్శనం కూడా బుక్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది అని చెప్పేసి కింద మీకు చూపించడం అయితే జరుగుతుంది. అక్కడ మీరు
ఏ రోజున దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని, తర్వాత టైం స్లాట్ కూడా ఇచ్చుంటారండి. మార్నింగా, ఆఫ్టర్‌నూనా, ఈవినింగా ఏ స్లాట్‌లో మీరు దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో స్లాట్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అవి సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మీరొస్తున్న సమయానికి, మీరు దర్శనం చేసుకోవాలనుకున్న డేట్‌కి ఆ రోజున మనకి అవకాశం అనేది ఉందా లేదా, అంటే ఆ రోజున దర్శనం అనేది అవైలబుల్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి. మ్యాక్సిమం మనం ఈరోజు తిరుపతికి వస్తున్నామంటే పక్క రోజునే దర్శనం కావాలని చెప్పి చూస్తే మ్యాక్సిమం దొరకదండి. మినిమం ఒక 30 డేస్ అన్న గ్యాప్ అనేది ఉండాలి. ఈరోజు మనం తిరుపతికి వస్తున్నామంటే కనుక 30 రోజుల తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే కనుక అప్పుడైతే మనకి టికెట్స్ అవైలబుల్‌గా ఉన్నట్టయితే చూపించడం జరుగుతుందండి. బిఫోర్ అంటే 2-3 డేస్‌లోనే మనకు కావాలి, చూసుకొని ఒకేసారి వెళ్ళిపోదామంటే కనుక దర్శన టికెట్స్ దొరకడం అనేది చాలా కష్టమండి. ఈ విషయాన్ని కూడా శ్రీవారి భక్తులు గమనించగలరు. సో ఇవ్వండి, ఎవరైతే ఆన్‌లైన్‌లో ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ అనేది బుక్ చేసుకోలేకపోయారో, లేదా ఉన్నట్టుండి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం కావాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ విధంగా అయితే ఫెసిలిటీ ఉందండి. మీరు ఈ విధంగా కూడా ఈ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్‌ని తీసుకొని దర్శనానికైతే వెళ్ళొచ్చు. కాకపోతే ఎవరైతే ఈ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటారో అటువంటి వారు టికెట్స్ అనేది క్యాన్సిల్ చేసుకున్నా, పోస్ట్‌పోన్ చేసుకున్నా, లేదు ఆ టికెట్ పైన మన ఫ్యామిలీలో వేరే పర్సన్ వెళ్ళాలనుకున్నా కూడా అలాంటి వేటికి అనుమతి అయితే ఉండదండి. క్యాన్సిల్ చేసినా కూడా మీకు మీ అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవ్వదు మీ అకౌంట్‌కి. అమౌంట్ పోయినట్టే అనమాట. అకామిడేషన్ దానికైతే మాత్రం మీరు క్యాన్సిల్ చేసుకున్నా అంటే 2 డేస్ బిఫోర్ మీరు క్యాన్సిల్ చేసుకున్నారు అంటే మీకు రూమ్స్ లాంటివి క్యాన్సిల్ అయిపోయినా కూడా ఎంత అమౌంట్ అయితే మీరు పే చేసుంటారో ఆ అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది మీ అకౌంట్‌కి. బట్ ఈ దర్శన టికెట్స్‌కి సంబంధించి క్యాన్సిల్ చేసుకున్న, పోస్ట్‌పోన్ చేసుకోవాలన్నా కూడా ఎటువంటి ఫెసిలిటీ ఉండదు. ఒకవేళ చేసుకున్న అమౌంట్ అయితే మీ అకౌంట్‌కి క్రెడిట్ అవ్వదు. ఈ విషయాన్ని కూడా శ్రీవారి భక్తులైతే గమనించవలసిందిగా కోరుతున్నానండి. ఇవ్వండి ఆన్‌లైన్ టికెట్స్‌కి సంబంధించి అప్డేట్. దీంట్లోకి సంబంధించి మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి, డౌట్స్ ఉంది అంటే కనుక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.